పాస్టర్ గారు అంకిత్ స్టీఫెన్, అలాగే శ్రేష్ఠ రెడ్డి ఇద్దరు మరి అమెరికా దేశానికి ప్రయాణమే వెళ్తున్నారు. అమెరికా దేశంలో కేవలం 3 వారాలు ఉంటారు. 3 ఆదివారాలు వారు అక్కడ అమెరికా దేశంలో అద్భుతమైన పరీక్షలు చేయబోతున్నారు. అమెరికాలో ఉన్న సంఘాలు వాళ్ళని ఆహ్వానించాయి. 3 వారాలు అనుకున్నారు. ఇంకా చాలా మంది ఫోన్లు చేసి మా దగ్గరికి రావాలని అడుగుతున్నారు. కానీ మరి ఇక్కడున్న సేవను బట్టి మరి వారు తిరిగి 3 వారాల్లోనే వచ్చేయడానికి తీర్మానం చేసుకున్నారు. కేవలం 3 ఆదివారాలు ఉండరు. ఆ 3 ఆదివారాలు ఇక్కడ మేముండి ఈ పరీక్షలన్నీ చూస్తాం. మరి వాళ్ళు ధైర్యంగా వెళ్ళొచ్చు. దేవుని యొక్క సన్నిధిని మరి నిలవబడి దేవుని యొక్క పరీక్షలు చేస్తూ మిమ్మల్ని బలపరుస్తాం. మీ కొరకు ప్రార్థిస్తాం. మీ పాస్టర్ గారు లేరనే 3 వారాలు ఉండరనే బాధ తప్ప అన్ని పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఏ ప్రార్థన అవసరం ఉన్నా సరే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మీకు దివ్యమైనటువంటి వాక్యాన్ని వర్తమానాలుగా తీసుకొస్తాం. మీకు పరిచయం చేయడానికి మేము ఎప్పుడు ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మీ పాస్టర్ గారు అమెరికా దేశానికి వెళుతున్న ఈ శుభ సమయంలో వారి కోసం దేవుని వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. కనుక మీరు ఈ సమయంలో పాస్టర్ గారు అంకిత్ స్టీఫెన్ రెడ్డిని అలాగే శ్రేష్ఠ రెడ్డిని ఇద్దరిని ఆహ్వానిస్తున్నాను. అలాగే డాక్టర్ శాంతి మోనికా రెడ్డి కూడా పైకి రావాలని కోరుతున్నాను. మీ ఇద్దరు కొరకు దేవుని వాక్యాన్ని చదువుతాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినమని కోరుతున్నాను. ఒక్క నిమిషం మీరు కాన్సన్ట్రేషన్ ఇటువైపు పెడితే పర్లేదమ్మా, ఎత్తుకో, పర్వాలేదు. యాత్రా కీర్తన 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము మీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం నుండి, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తింటకు ఆహారము ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడు ఈ వాక్యం ద్వారా అంకిత్ శ్రేష్ఠులను దీవించును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ప్రార్థన చేద్దాం.
ప్రియమైన తండ్రి, నీ కృపగల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ దాసుడు, నీ దాసురాలు అంకిత్ శ్రేష్ఠ ఆయన మరి అమెరికా దేశమునకు ప్రయాణమై వెళ్ళబోతున్నారు. ఇక్కడ నుండి రాజమండ్రి నుండి హైదరాబాదు, అక్కడ నుండి డల్లాస్ టెక్సస్ వెళ్తున్నారు. ప్రభువా, నీ బిడ్డలను నీవు పిలుచుకున్నావు, నువ్వు ఏర్పరచుకున్నావు. యూత్ సెంటర్లో వాడుకుంటూ, నాయన దేశంలో అనేక ప్రాంతాల్లో వాడుకుంటూ మరలా నీ బిడ్డలను విదేశాలకు తీసుకువెళ్తున్నందుకు వందనాలు. నీ బిడ్డల పట్ల నీకున్న ప్రణాళికను నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనాలు. నీవిచ్చిన వాగ్దానం, నీవిచ్చిన మాట ఎప్పుడు కూడా నువ్వు నిలుపుకొని నీ బిడ్డల పట్ల నీ కృపను చూపిస్తున్నావు. ఇద్దరిని జతపరిచిన దేవా, ఇప్పుడు నీ బిడ్డలు అమెరికా దేశానికి వెళుతుండగా నీ కృప దయచేయండి. మీరు బయలుదేరిన సమయం మొదలుకొని అక్కడికి చేరు వరకు నువ్వు తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండండి. అక్కడ నాయన నీ బిడ్డలు అనేక చోట్ల నీ పరిచర్య చేయబోతున్నారు, నీ వాక్యం అందించబోతున్నారు. వారు వెళుతున్న ప్రతి సంఘములో నీ బిడ్డలు నిలవబెట్టుకుని వాడుకోండి. ఘనమైన కార్యాలు వారి ద్వారా జరిగించండి, అద్భుతాలు జరిగించండి. నీ బిడ్డలను సమృద్ధి అయిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపండి నాయన. ఏ ఉద్దేశంతో వెళుతున్నారో ఆ ఉద్దేశం యావత్తు నెరవేర్చుకొని మరలా 3 వారాల్లో తిరిగి దేశానికి నాయన కాకినాడకు క్షేమంగా తీసుకురండి. నీ బిడ్డలను ఆశీర్వదించి నడిపించండి. వారి శరీరాల్లో ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి. దుష్టుని ఎరకను పడకుండా కాపాడి వాళ్ళు వెళ్ళు వచ్చి మనలో కృపా క్షేమములు తోడుగా ఉంచి నడిపించమని నాయన, నీ బిడ్డల యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు నీ బిడ్డలను ప్రతిష్ఠించుకున్నావు. గొప్పగా ఇంక వాడుకొని మహిమ పొందమని కోరుతూ, నీ ప్రేమలో బిడ్డలు నడిపించమని కోరుతూ యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. దేవుడు ఈ మాట ద్వారా మిమ్మలను ఆశీర్వదించి మీ ఉద్దేశములన్నింటినీ నెరవేర్చి అద్భుతమైనటువంటి అభిషేకంతో వాడుకొని మరల క్షేమంగా ఈ స్థలానికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్.